ప్రతిష్టాత్మకమైన మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి అలాగే అచ్చెన్నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరి సూచనలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రదర్శించబోతున్నటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వతహాగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు, ఎంపిక కాబడినటువంటి చైర్మన్, డైరెక్టర్లు అందరూ కూడా, వైస్ చైర్మన్ కోసం అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో జన్మించి క్రమంగా ఎదిగినటువంటి కుటుంబాలు కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో సాధక బాధకాలు వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఆ వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటుని రైతులందరూ ఉపయోగించుకునే అవకాశాన్ని అందరికీ కల్పించి వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తారని బలమైన విశ్వాసం ఉంది. మీకందరికీ తెలుసు, చైర్మన్గా ఎంపిక కాబట్టినటువంటి హరియావుల భాస్కర్ నాయుడు గతంలో కోనంపల్లి మండలానికి వైస్ ఎంపీగా కూడా పనిచేశారు. రాజకీయ అనుభవం కూడా ఉంది. అదే సమయంలో కుటుంబంలో కూడా వ్యవసాయం అధిక పాలలో వారికి ఉంది కాబట్టి దానికి సమర్థమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి బంగారుపాలెం మార్కెట్ కమిటీ ఈ వారి పాలనా కాలంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారుపాలెం మార్కెట్ కమిటీ యొక్క ప్రాధాన్యతను విస్తరిస్తారని గట్టిగా సూచిస్తున్నాను. ఈ కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రతిష్టాత్మకంగా బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఫస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ మార్కెట్ కమిటీ పదవిని నేను సమర్థవంతంగా నిర్వర్తించగలనని కాంక్షిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ బంగారుపల్లి మార్కెటింగ్ వైస్ చైర్మన్గా, కమిటీ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా మురళీమోహన్, మా ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి, మా మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన మా మార్కెటింగ్ ఉపాధ్యక్షునికి మా మామిడిపై ఏలాంటిలో లోటుపాట్లు ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటానని, రైతులందరికీ అందుబాటులో ఉండి అందరినీ చూసుకుంటానని ప్రమాణం చేసి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు చేసిన ₹4 గత ప్రభుత్వం పార్టీ తరఫున ₹4 అంతా ₹8 ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముందు రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటానని చెప్తూ మార్కెటింగ్ యార్డ్ని అభివృద్ధి చేస్తామని ప్రమాణం చేస్తాం. ఇది చాలా
ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే బంగారుపాలెం మార్కెట్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో మీ అందరికీ ఆ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఎక్కడ నేరుగా సేవ చేయలేడు, భగవంతుడు ఎక్కడ నేరుగా సహాయం చేయడు, మనుషుల ద్వారా చేయిస్తారు. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా గౌరవప్రదంగా మీ దగ్గర సేవ చేయించుకునే రైతులు, వ్యాపారస్తులు, మండీలో ఉన్నటువంటి వారు మీరందరూ కూడా గౌరవం పొందే విధంగా మీరందరూ కూడా సేవలు అందిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వీరిని గమనించినట్లయితే వీరి ఎంపికలో అనుగుణ నిశ్చితమైనటువంటి పరిశీలన చేయడం జరిగింది. వారు బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ అంతే